90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సార్ ఇప్పుడు అన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది, ఇప్పుడు అప్పుడు ఒక ఇది ఉండేది, కమర్షియల్ సినిమాలకి ఒక ఊపు ఉండేది అప్పుడు. అంటే ఒకటే జోనర్ తీస్తున్నామని మీకు అనిపించింది ఒక మాట అన్నారు కదా, ఒక్కసారిగా చేంజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే ఎవరు ఆ టైంలో? ఎవరి పేరు చెప్తారు మీరు? ఆడియన్స్ కి క్లాసిక్సే కానీ ఆడియన్స్ కి బాగా నచ్చే పిక్చర్లు కాదు అన్నమాట. మామూలు ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి, మామూలుగా పబ్లిక్ దే వాంట్ టు సీ ఫైట్స్, డాన్స్, ఇలాంటి ధోరణి ఉండే రోజులు అనమాట. సో చిరంజీవి గారితో ఎలా ఉండేది ఒక ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో నేను పెద్దగా చేయలేదండి. ఒకటి తీశారు కదా ఇంటి గుట్టు, అది ఫస్ట్ మోహన్ బాబుతో మొదలుపెట్టి అతను కొంచెం ఏదో మిస్బిహేవ్ చేస్తే క్యాన్సిల్ చేసాం. ఆ తర్వాత ఈయన్ని చిరంజీవిని తీసుకుని ఓకే కంప్లీట్ చేసాం. సో మిస్బిహేవ్ అంటే మీతో గొడవ అయిందా ఏమన్నా? గొడవ అంటే షూటింగ్కి వచ్చాడు, వెయిట్ చేయమన్నాము. ఎందుకంటే సత్యనారాయణతో లోపల సీన్ చేస్తున్నాము, అతనికి ఫీవరిష్గా ఉంది, అందుకని అతని సీన్ మొత్తం కంప్లీట్ చేసిన ఇతనితో మొదలు పెట్టాలని చెప్పాము. చెప్పినా కూడా వెయిట్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఓకే అని చెప్పేసాం. చెప్పేసినాక నెక్స్ట్ డే అవసరం లేదు, మేము వేరే తీసుకుంటాము అని చెప్పి చిరంజీవిని మిగతా ఆర్టిస్టులు కూడా కన్విన్స్ చేసి చిరంజీవిని తీసుకొచ్చారు. చిరంజీవి బాగా చేశాం. అనుకున్నారా చిరంజీవి గారు గారిని చూసేప్పుడు ఇంత పెద్ద స్టార్ అవుతారు, ఇండస్ట్రీకి బాబ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ చిరంజీవి గారు అవుతారని ఎప్పటికైనా అనుకున్నారా? మెగాస్టార్ అంటే అప్పట్లో అట్లా ఆర్టిస్టుల గురించి ఆలోచించే టైం ఉండేది కాదు. నటన చూస్తే అర్థమైపోయింది కదా మనకి, ఎక్స్ప్రెషన్, మోడ్యులేషన్. అంటే యాక్షన్ ఫైట్స్ అప్పట్లో ఆయన ఎక్కువగా చేస్తా ఉండేవాళ్ళు, ఆ ధోరణిలోనే వెళ్ళిపోయింది అది. సో యాక్షన్ ఫైట్స్ బాగా చేసేవాళ్ళు అప్పుడు. డాన్స్ డాన్స్ కూడా బాగానే ఉండేది. ఆయనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు చిరంజీవి గారిలో? ఇంటీరియర్ నాకు తెలియదు. అవునా? సో ఎందుకంటే ఆయనను విజయశాంతి గారు మీ ఫ్లాట్స్ కొన్నారు అని చెప్పి విన్నా నేను. అవును. సో అందుకనే ఆ బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంటేనే అంతవరకు వస్తాం కదా మనమని. కొన్న మన ఆడిటర్స్ హ్యాండిల్ చేసాం. ఓకే. అమ్మటం అదంతా. అంటే మీరు బిల్డరా అప్పుడులో? నేను రాఘవరావు ఇద్దరం కలిసి సినిమాలు అయిపోయినాక మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్, క్యాష్ ఇన్కమ్ ఉండాలి కదా అని ఆడిటర్స్ని పిలిచి కాంటాక్ట్ డిస్కస్ చేసాం అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఇది బెటర్, ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం, ఓకే, అది డిసైడ్ చేసుకున్నాం. సరే ఫస్ట్ నేనే డబ్బు ఇచ్చాను కదా ల్యాండ్ కొనటానికి. అక్కడి నుంచి రాఘవేంద్రరావు అందరూ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆడిటర్సే కొన్ని మనీ చాలదు, అందుకోసం కొన్ని బయట వాళ్ళకి, అంటే మోస్ట్లీ చిరంజీవి, అరవింద్, విజయశాంతి, కోదండరామరెడ్డి, ఇటువంటి సినిమాలో ఉన్న వాళ్ళకి, టి రామారావు, ఇటువంటి వాళ్ళందరికీ అమ్మామన్నమాట. ఓకే. అది సో రియల్ ఎస్టేట్.